డీల్ మే కుచ్ కాలా హై. తెర వెనక చీకటి ఏదో దాగి ఉంది, నలుపు ఏదో దాగి ఉంది. మెట్రో, ఇది మెట్రోకు సంబంధించినటువంటి చాలా విషయం ఉంది. హైదరాబాద్ మెట్రో నగరంలో మెట్రో లైన్ వర్క్లో మనం 3 రకాలైనటువంటి లైన్స్ పని చేసుకున్నాం. గ్రీన్, బ్లూ అండ్ రెడ్ అనుకుంటా. సో వాట్ ఎవర్ ఇట్ బ్లూ ఏదైనా సరే 3 రకాలైనటువంటి, ఒకటి రాయదుర్గం టు నాగోల్, ఇంకొకటి మియాపూర్ టు ఎల్బీ నగర్, ఇంకొకటి కోటి మీన్స్ ఇమిలిబండ్ టు మళ్ళీ సికింద్రాబాద్కు. ఇది సగం వరకు ఉంది. తర్వాత అవతలకి ఎక్స్టెన్షన్ జరగాల్సింది ఉంది. చంద్రాయన్ గుట్ట అనుకుంటా, మేబీ ఓల్డ్ సిటీ కనెక్టివిటీ చేయాల్సిన లైన్ అది. సో అంటే 2:30 వరకే జరిగిందని చెప్పాలి. మిగతా మళ్ళీ కొత్త లైను, కొత్త దానికి సిటీకి అర్బన్ టౌన్ అంటే హైదరాబాద్ కొంచెం దగ్గరగా దూరంగా ఉన్న అంటే ఇబ్రహీంపట్నం లాంటివి కానీ ఇటు చూస్తే అట్లా ఆ ప్రాంతం నుంచి కూడా కనెక్టివిటీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో 2వ దశ పనులకు అప్రూవల్స్, ప్లాన్, డిఓపీలు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మనందరికి తెలిసిందే, ఈ మధ్యకాలంలో ఎలాంటి చేతులెత్తేయడము, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కుంది లేదా హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అయితే ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే మనం ఒక సంస్థలో చిన్నపాటి వాటాదారులమే, అంటే అందరూ తెలంగాణ ప్రభుత్వము ఎలాంటి ప్రధానమైనటువంటి వాటాదారుడు తను చేతులు ఎత్తేసినప్పుడు దాన్ని కొనేసుకున్నారు. సరే, కొనడానికి వెనక కారణం ఏంటి, కొన్న తర్వాత ఏం చేయబోతున్నారు, ఆ స్కామ్ ఏంది, ఈ స్కీమ్ ఏంది, ఇవన్నీ కూడా వేరే చర్చ. అయితే లాంఛనంగా కార్యక్రమాలు పూర్తి కాలేదు, అంటే శాసనాత్మకమైన కార్యక్రమాలు జరగలేదు. లాంఛనమైనటువంటి ఫోటో కార్యక్రమాలు సంథింగ్ ఇది అయింది. ఇంకా శాసనాత్మకమైన అంటే లీగాలిటీలో జరగాల్సిన కొన్ని కార్యక్రమాలు పెండింగ్ ఉండడం వల్ల, అంటే ఈ కంపెనీ ఏదైతే మెట్రో అండ్ ఏదైతే ఉందో కంపెనీ ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ కొత్త లోన్ రావాలన్నా, కొత్త విధానం రావాలన్నా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థమవుతూ ఉంది. అంటే వీళ్ళు అంటే ఈ ఎల్ఎన్టీకి చెల్లించాల్సినటువంటి బాకీ ఇంకా పూర్తిగా చెల్లించలేదు. అంచేత వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొత్త ప్రాజెక్టుకు డబ్బులు ఇస్తే తీసుకెళ్ళి అప్పు తీర్చేస్తారు, కొత్త ప్రాజెక్ట్ పని అవ్వదు. కానీ కొత్త ప్రాజెక్ట్ పని అవుతేనే రాజకీయంగా లబ్ధి చెందుతాము అనేది భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఇది లాజిక్. అంటే వీళ్ళు అంటే ఎవరైనా సరే ఆర్థికంగా అప్పుల్లో ఉన్నారనుకోండి, మన కుటుంబీకులో, మన బంధువులో, అంటే మనం ఏమంటాం, వాడు అప్పు ఇవ్వమంటాడు, ఆయన బాధ చూసి ఇవ్వాలనిపిస్తుంది. కానీ ఇస్తే ఏమవుతుంది, అప్పులలోకి వెళ్ళిపోతుంది. ప్రగతి ఇది, ఆయన బాగుపడేదిగా, ఆయన జీవనం బాగుపడితే డబ్బులు ఏమని ఇద్దాం అనుకుంటారే కానీ బయట బాకీలు తీర్చడానికి ఇవ్వడానికి కొంతమంది ఇష్టపడారు. అట్లాగే ఈ ఆర్థిక పరిస్థితి అంతంతా మాత్రమే ఉంది. పైగా నేనేదో సాధించడం ఈయన క్రెడిట్ కొట్టుకుంటాడు. మనం కష్టపడి మనం త్యాగం చేసి ఓర్చుకొని 1,000 కోట్ల రూపాయలు ఇచ్చి వృధా కావడం ఎందుకు? ఆల్రెడీ చాలా నిధులు దుర్వినియోగం అయిపోయాయి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నిధులే ఇస్తలేదు, సహకరిస్తలేదు, మీరు ఏమి ఇస్తలే పెద్దన్న పాత్ర ఉన్నా కూడా అని చెప్పేసి చాలాసార్లు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని దోషిగా ఎన్నికల ముందు నిలబెడుతున్నాడు. సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారే చాలా బహిరంగ సభల్లో బరాబర్గా లోకల్ లీడర్ల పేర్లు ప్రస్తావిస్తూనే బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు అంటే నిర్దోషులుగా నిలబెట్టి దోషులుగా ప్రజల ముందు నిలబెడుతున్నటువంటి విధానం వాళ్ళకి అర్థమవుతూనే ఉంది కదా. అందుకే వాళ్ళు లీగాలిటీ అంటే అథారిటీ ప్రకారం ఏదైతే శాసనాత్మకమైన పాయింట్స్ ఉన్నాయో, మనకు తెలుసు ప్రభుత్వం పనులైనా, గవర్నమెంట్ పనులైనా, బ్యాంకు లోన్లైనా ఎలా ఉంటాయో అన్ని కొర్రీలు ఉంటాయి. అవన్నీ టిక్ చేస్తేనే లోన్ వచ్చేది కష్టం. వాళ్ళు తలుచుకుంటే మన గవర్నమెంట్ ఆఫీస్ పోతే ఎన్నిసార్లు చెప్తారో తెలుసు కదా. వాళ్ళు తలుచుకుంటే అవి ఏమీ లేకుండా ఇచ్చేస్తారు. మనం చూసాం కదా, విజయ్ మాల్యా కానీ, మోడీలు కానీ, దోడీలు కానీ అందరికి ఇచ్చింది, దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు వాళ్ళు. అట్లా ఇచ్చే వాళ్ళకి ఇస్తూనే ఉంటారు, కానీ రూల్స్ చెప్పే వరకు రూల్స్ చెప్తూనే ఉంటారు. ఇప్పుడు రూల్స్ ఇక్కడ పంచాయతీ అంటే ఏమిటంటే ఈ క్రెడిట్ మాకు దక్కాలని వాళ్ళు చూస్తున్నారు. మీరు ఏం ఆపితే నా అసమర్థత బయటపడుతుంది, కాబట్టి నా అసమర్థత కాదు మీ అసమర్థత అని చెప్పి మిమ్మల్ని నేను దోషిగా నిలబెడతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ప్లాన్ వేసి, పథకం వేసి, 2 డైలాగులు కొట్టేసి, చిట్ చాట్లోటి ప్రెస్ మీట్లో కొట్టేసి కిషన్ రెడ్డిని, కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా ప్రజల ముందు నిలబెట్టాడు. వాళ్ళు దులుపుకోలేక, కడుక్కోలేక భారతీయ జనతా పార్టీ ఇరకాట పడిపోతూ ఉంది. దాని నుంచి బయటపడతామని చూస్తుంది. బయటపడకున్నా పర్వాలేదు, కానీ దీని మాత్రం కక్ష సాధింపులుగా నరేంద్ర మోడీ గారి టీం, భారతీయ జనతా పార్టీ టీం ఏ విధంగా దెబ్బ కొడుతుందో కేసీఆర్ నడితే చెప్తాడు. ఖచ్చితంగా ఈ దెబ్బకు ప్రతిఫలం ఇస్తారు వాళ్ళు. ఈ విషయం రేవంత్ రెడ్డి గారికి మరి తెలిసిందా
తెలియక అర్థమైందా అర్థం కాకదా, లేదా ఆ టైం వరకు నేను ముఖ్యమంత్రిగా ఉంటానా, లేదా ఆ టైం వరకు నేనే భారతీయ జనతా పార్టీ పోతానేమో, లేదా నేను ఇంకొక పార్టీ పెట్టుకుంటానేమో, అప్పుడు చూసుకుందాంలే, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం నేను బ్లేమ్ కావద్దు అనుకున్నాడేమో. ఇది చక్రం తిప్పుతా ఉన్నాడు. ఈ విధంగా ఈ లోన్లు ఈయన చెప్పేది ఒక రకమైనటువంటిది, వీళ్ళు కిషన్ రెడ్డి గారు చెప్పేది ఒక రకమైనటువంటి విషయం ఉంది. అయితే దీంట్లో ఇంకొకటి ఉంది. దీంట్లో అప్పుడే మళ్ళీ వ్యత్యాసాలు ఉన్నాయి. మేము ప్రాసెసింగ్ ఫీజును 84 కోట్లు చెల్లించామంటున్నారు, ఫీజు ఏం తీసుకోలేదు వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా 164 lakhs ఏదో కూడా స్కామ్ కనపడతా ఉంది. జూన్ 1 నాటికి ఎల్ఎన్టీ నుంచి మెట్రోకు టేక్ ఓవర్ చేయాలి. దానికి సంబంధించిన అన్ని ఒప్పందాలు పూర్తి చేసుకున్నాం. 1400 కోట్లు మేము ఎల్ఎన్టీకి మార్జిన్ మనీ కట్టాలి. 13,600 కోట్లు ఐఆర్ఎఫ్సికి మాకు అప్పు ఇవ్వాలి. అది ఒప్పందం. అందుకోసం లోన్ ప్రాసెసింగ్కు 84 కోట్లు చెల్లించి, అది ప్రాబ్లం. ఈయనకు అసలే తిండికి వెళ్తలేదురా బాబు అంటే ఏదో అన్నట్టుగా ఉంటుంది మన సామెత తెలంగాణలో. అలాగే ఈయన 84 కోట్లు కొట్టాడు. 84 కోట్లు కొడితే పాపం 2 హెలికాప్టర్ ట్రిప్లని తిరిగి వచ్చి మన మంత్రులు, లేదు అంటే మళ్ళీ ఏదైనా ఫుట్బాల్ మ్యాచో ఏదో మ్యాచ్ పెట్టుకుంటే పబ్లిసిటీ గెయిన్ చేసుకోవచ్చు. అట్లాంటివి వదిలేసుకొని జీతాలు, పెన్షన్ పథకాలు, ఫీజు రియంబర్స్మెంట్లు, విద్యార్థులకు ఫీజులు, ఇవన్నీ కూడా ఇచ్చైనా కనీసం మంచిగా మెచ్చుక చేసుకునేవాడినేమో, నా నెగటివిటీని పాజిటివ్గా మార్చుకునేటోని. అట్లాంటిది పోయి ఇక్కడ నాకు 84 కోట్ల రూపాయలు ఇరికాయని బాధపడుతున్నాడేమో బహుశా. ఎల్ఎన్టీకి 14 కోట్లు మేము కట్టాల్సింది కట్టినాం. కరెక్ట్గా ఈ టైంకి కిషన్ రెడ్డి వెళ్ళి 20వ తారీఖు నాడు లావాదేవీలను ఆపేసిండు. ఎందుకు ఆపేశాడు అనేది తెలవాలి మరి. రైట్, 1400 కట్టేశారా, ఇది కూడా తెలుసుకోవాలి. ఇది గత నెల 25న ఐఆర్ఎఫ్సికి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలోని ఓ భాగం. దీన్నే స్టాక్ ఎక్స్చేంజ్లకు ఐఆర్సీ పంపించింది. త్రైమాసిక పేమెంట్లు 20 ఏండ్ల కాలానికి రుణాన్ని మంజూరు చేస్తున్నాం, అందుకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు, కమిట్మెంట్ ఛార్జీలు, ప్రీపేమెంట్ పెనాల్టీ లేవు అంటూ 2వ పేజీలో స్పష్టంగా చెప్పింది. అయినా కూడా 84 కోట్లు కట్టాము. ఇక్కడ 164 కోట్లు కూడా ఏదో కట్టారని చెప్తున్నారు. అది కూడా తెలుసుకుందాము. 84 కోట్లు ప్రాసెసింగ్ ఫీ చెల్లించడం వదులుకొని అడ్వైజరీ కన్సల్టెన్సీకి 170. అబ్బా, అడ్వైజరీ కన్సల్టెన్సీస్ అంటే మనం లోన్ ఎట్లా అప్పచెప్పాలి, ఎట్లా ఒప్పచెప్పాలి, ఇవన్నీ ఫీజు, ప్రాసెసింగ్లు ఇవన్నీ చెప్పిన దానికి ఫీజే అడ్వైజరీ కన్సల్టెన్సీకి 176 కోట్లు చెల్లింపుల వరకు మొత్తం ప్రక్రియలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న దానికి కేంద్రం ఆధీనంలోని ఐఆర్ఎఫ్సిసి చెప్తున్న దానికి మధ్య పలు అంశాల్లో పొంతన కుదరలేకపోవడం అనుమానాలు మరింత పెంచుతుంది. గత నెల 25వ తేదీన ఢిల్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వము ఐఆర్ఎఫ్సిసి మధ్య జరిగిన మెట్రో రీఫైనాన్స్ ఒప్పందం జరిగింది. ఆ రోజు ఢిల్లీలో కేవలం తెలంగాణ ప్రభుత్వం తరపున విడుదల చేసిన పత్రికా ప్రకటన మాత్రమే మీడియా ప్రతినిధులకు చేరింది. కానీ ఐఆర్ఎఫ్సి అధికారికంగా రిలీజ్ చేసిన ప్రతి పత్రికా ప్రకటన మాత్రం మీడియాకు అందలేదు. పత్రికా ప్రకటనను రూపొందించి కూడా ఐఆర్ఎఫ్సిసి మీడియాకు దానిని ఎందుకు పంపిణీ చేయలేదు, దాన్ని నేరుగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి ఎందుకు పంపించింది? ఇక్కడ ఊహించని ట్విస్ట్ ఎదురైంది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన పత్రికా ప్రకటనలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడినట్టుగా ఒప్పందానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. అయితే ఇంచుమించి ఆ వివరాలు ఐఆర్ఎఫ్సి రూపొందించిన ప్రతి పత్రికా ప్రకటనలోనూ ఐఆర్ఎఫ్సి సిఎండి సిఇఓ మనోజ్ కుమార్ దూబే పేరిట పేర్కొనబడి ఉన్నాయి. కానీ ఐఆర్ఎఫ్సి ప్రకటన అత్యంత కీలకమైన ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు, కమిట్మెంట్ ఛార్జీలు లేదా ముందస్తు జరిమానాలు ఉండవు అనే పేర మాత్రం తెలంగాణ ప్రభుత్వ ప్రకటన వచ్చే వరకు ఎగిరిపోయింది. అంటే ఆ పేరాలు లేకుండా తెలంగాణలో ఇచ్చారు. అంటే ఇదంతా కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇది కూడా నేరమే అవుతుంది. ఇవన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వం మారినాక ఈ కేసులే వాళ్ళు చుట్టుకుంటాయి. ఎన్నో అనుమానాలు ఇవన్నీ. ఇక ఫార్ములా 1 న్యాయం ఇక చూసినాం కదా, మనం చెప్పినాం కదా. ఫార్ములా 1 విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరించింది. ప్రభుత్వానికి మధ్య నిబంధనలు అనుకూలంగా జరిగిన నగదు బదిలీ కూడా రేవంత్ సర్కార్ తప్పుపట్టింది. ₹1 దారి మళ్లించలేదని తెలిసి బురద జల్లేందుకు యత్నించింది. దుర్వినియోగమైందన్నట్టుగా దుష్ప్రచారానికి దిగి తిరిగి తానే విచారణ జరుపుతున్నానంటూ సిట్టును వేసింది. రేవంత్ రెడ్డి సర్కారు మరి మెట్రో రుణ ఒప్పందంలో ప్రాసెసింగ్ ఫీజు లేదని ఐఆర్ఎఫ్సికి చెప్తుంటే ప్రాసెసింగ్ ఛార్జీలకు 84 కోట్లు చెల్లించామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మరి ఆ డబ్బు ఎటుపోయినట్టు, దానికి ఎవరిది బాధ్యత? దీనిపై ప్రభుత్వం విచారణకు రావాలి. 84 కోట్లు ఇక్కడి చెల్లింది, సంతోషం. రేవంత్ రెడ్డి గారు మీరు సత్యహరిశ్చంద్రులు, అబద్ధం చెప్పరు, మీడియాకు మంచిగా చెప్పారని భావిద్దాం. అలాంటప్పుడు 84 కోట్లే చెల్లించారు కదా,
వాళ్ళు మాత్రం మేము తీసుకోవాల్సిన అవసరం లేదు, మేము ఎలాంటి ఫీజు వసూలు చేస్తలేమన్నారు. ఇలా బయలుదేరిన 84 కోట్లు ఎక్కడ ఆగిపోయాయి, ఎవరి అకౌంట్లో చేరిపోయాయి? 167 కూడా ఇంకోటి ఉంది కదా, 176 కోట్లు కూడా ఎక్కడికి వెళ్ళాయి? మరి దారి మళ్ళాయా లేదా మధ్యలో ఆగిపోయాయా, ఆవిరైపోయా? ఇది మళ్ళీ రేపు స్కీముగా విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటుంది. తెలంగాణ సమాజానికి సమాధానం లెక్క చెప్పాల్సి ఉంటుంది.